హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ. ఇట్స్ షో టైం. నేను మీ అర్జున్. రచయితగా తన మాటలతో ప్రేక్షకుల హృదయాల్ని కదిలించడమే విజయం అయితే ఆయనకు ఓటమంటూ తెలియదు. సినీ ప్రేక్షకుల చప్పట్లే అవార్డులైతే ఆయన ఎప్పుడో ఆస్కార్ అవార్డు గెలుచుకున్నారు. అలాంటి వ్యక్తే ప్రముఖ సినీ రచయిత, మనసు రచయిత, ఈరోజు మన అతిథి సాయి మాధవపుర్రావు గారు. ఆయనతో ఈరోజు మీ అందరి కోసం ఒక స్పెషల్ చిట్ చాట్. హాయ్ అండి సాయి మాధవపుర్రావు గారు, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్, రైటర్గా అవ్వటానికి రీజన్స్ ఏంటి? రైటర్గా ఎందుకు మారాల్సి వచ్చింది? రైటర్గా అంటే దానికి ఒక రీజన్ అంటూ ఏముండదండి. ఇప్పుడు నేను థియేటర్ ఆర్టిస్ట్ని ఫ్రమ్ ది బిగినింగ్. మా అమ్మ నాన్న ఇద్దరు కూడాను ఆర్టిస్టులు. అలాగే నేను చిన్నప్పటి నుంచి నాటకాలు ఆడటం నాకు అలవాటైంది. నాటకాలు ఆడుతూ అలాగే నాటకాలు రాయటం అలవాటైంది. రాయటంలో ఉన్న పెప్పు తెలిసింది. ఆ కిక్ అలాగే కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది. సో అలాగే అక్కడ నుంచి నాటక రచయిత నుంచి టీవీ రచయిత అయ్యాను, టీవీ రచయిత నుంచి సినిమా రచయిత అయ్యాను. మీ ఫస్ట్ మూవీ కృష్ణం వందే జగత్. కృష్ణవందే. సో అది కూడా నాటకాలకు సంబంధించిన ఒక యువకుడి స్టోరీ. సో అది కోఇన్సిడెన్స్ అంటారా, లేకపోతే మీరు నాటకాలకి ఆల్రెడీ రాస్తున్న రచయితగా ఉన్నారు కాబట్టి తీసుకున్నారు? లేదండి, అది నిజంగా కాకతాళీయంగా జరిగింది. అది యాక్చువల్గా కృష్ గారు పుత్తడి బొమ్మ సీరియల్ నేను చేస్తున్నప్పుడు అందులో నా వర్క్ చూసి కృష్ గారు నన్ను పిలిపించి, మీరు చాలా బాగా రాస్తున్నారు, సినిమాకి నెక్స్ట్ నా సినిమాకి మిమ్మల్ని రైటర్గా నేను తీసుకుంటాను, బాగా చేయండి అని చెప్పేసి నాకు ఆయన అవకాశం ఇచ్చారు. అప్పుడు కృష్ణవందే జగత్ గురు అనుకోలేదు. అప్పుడు ఇది వేరే కథ. ఓకే, వేరే కథతో యాక్చువల్గా రావాలి. బట్ అది అనుకోకుండా అది కొన్ని కారణాల వల్ల అది వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు టక్కన కృష్ణవందే జగద్గురు సబ్జెక్ట్ ఆయనకి ఐడియా రావటం, అది ఆ సినిమాతో రావటం జరిగింది. కాకతాళీయంగా అసలు టోటల్గా నా లైఫ్ అంతా నాటకం మీద ఆధారపడి ఉంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నేను నాటక రంగం బిడ్డనే. సో ఫస్ట్ సినిమా కూడా అలా నాటక రంగంకి సంబంధించిన సబ్జెక్ట్ రావడం అనేది థియేటర్ నన్ను ఆశీర్వదించినట్టుగా నేను ఫీల్ అవుతుంటాను. ఇప్పుడు మన క్రిష్ గారితో మీ జర్నీ స్టార్ట్ చేసుకుంటే కృష్ణం వందే జగత్ గురించి స్టార్ట్ అయ్యి దేశం మీసం తిప్పేదాకా వచ్చింది ఇప్పటిదాకా, ఇంకా ముందు కూడా అలానే ఉంటుంది. కానీ క్రిష్ గారి సినిమాల్లో ఉన్నంత మీ రైటింగ్ ఉన్నంత పీక్స్లో వేరే సినిమాలు ఉండదు అనేది ఒకటి అంటూ ఉంటారు. అది ఎందుకని అంటారు? రీజన్ అంటే కథలో ఉన్న స్ట్రాంగ్నెస్సా, లేకపోతే కన్నా ఆయన మీ దగ్గర నుంచి అంతలా పిండేసుకుంటారా? అన్ని కారణాలు కావచ్చండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది 4 రోజులు కూడా డైరెక్ట్స్ బాగానే ఉంటాయి కదా. చాలా బాగుంది. మళ్ళీ 4 రోజులు అంటే కాన్స్టెంట్గా కంటిన్యూస్గా క్రిష్ గారి మూవీలో చూసుకుంటే ప్రతి డైలాగ్ అనేది ఇంకా కృష్ గారి సబ్జెక్ట్ అండి. ఏదైనా సబ్జెక్ట్ మీద, ఆ క్యారెక్టరైజేషన్స్ మీద, సన్నివేశాల మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కృష్ గారు తీసుకునే సబ్జెక్ట్స్ అన్నీ కూడాను నిజ జీవితంలోనూ చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆకాశం నుంచి ఊడిపడే క్యారెక్టర్స్ ఉండవు. ఇప్పుడు ఒక మట్టిరాజు, ఒక టిప్పు సుల్తాను, ఇప్పుడు అలా దాని ఏమంటారు, ఒక కంచెలో దూపాటి హరిబాబు, రాచకొండ సీతమ్మ. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ అన్నిటికీ, ఈ క్యారెక్టర్స్కి డైలాగ్స్ రాయమంటే సాయి మాధవే కాదు, ఏ రైటర్ని రాయమైనా అంత బాగా రాస్తాడు. ఏ రైటర్కి అవకాశం వచ్చినా కూడా అంత బాగా రాస్తాడు. ఎందుకంటే రాయడానికి అవకాశం ఉండే పాత్రలు అవి, ఆ పాత్ర లక్షణాలు. ఇప్పుడు అలాంటి క్యారెక్టరైజేషన్స్ వచ్చినప్పుడు అంతకంటే కావాల్సిందే ఉంది. కష్టపడటానికి అవకాశం ఉండే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు హ్యాపీగా ఇష్టపడుతూ రాస్తాం కదా. అది ఇప్పుడు అందుకని వాంటెడ్గా కృషి గారికి బాగా రాయాలి, మిగిలిన వాళ్ళకి బాగా రాయకూడదు అనేది లేదు. మళ్ళీ 4 రోజు డైలాగ్స్కి నాకు మంచి పేరు వచ్చింది. గోపాలకి నాకు డైలాగ్స్ మంచి పేరు వచ్చింది. రాజుగారి గదికి మంచి పేరు వచ్చింది, దొంగాటికి మంచి పేరు వచ్చింది. ఇప్పటిదాకా నేను చేసినటువంటి ప్రతి సినిమాకి నాకు మంచి పేరు వచ్చింది. కానీ ఏంటంటే బయట ఉన్న టాక్ ఇది అనమాట, కృష్ గారి మూవీస్ అయితే అద్భుతంగా రాస్తారు అన్న సబ్జెక్ట్స్లో ఉన్నటువంటి వెరైటీనండి, కథలో ఉన్న స్ట్రాంగ్నెస్ అంతే. ఇప్పుడు గౌతమిపుత్ర శాతకర్ణి, ఇప్పుడు శాతకర్ణి అనేది రాసే అవకాశం వస్తే సాయి మాధవ్ ఏంటి, మీరు రైటర్ అయితే మీరు కూడా బాగానే రాస్తారు, అంతే కదా. సో అది ఆ సబ్జెక్ట్లో ఉన్న గొప్పతనం. ఆయన ఇచ్చేటువంటి ఆ సబ్జెక్టు, ఆయన ఇచ్చే క్యారెక్టర్స్, ఆయన ఇచ్చే క్యారెక్టరైజేషన్స్ అలా ఉంటాయి, అంతకంటే లేదు. ఇప్పుడు ప్రేమికుడు ఎలా ఉండాలని, అంటే ప్రేమను ఎలా చూస్తాడో చెప్పిన వాక్యం అనమాట. ఇష్టమైతే పువ్వును కోస్తాం, అదే ప్రేమ అయితే నీళ్లు పోసి పెంచుతామని. నెక్స్ట్ అమ్మ గురించి చెప్పాలి అని అంటే
ఆడతనం ఏ దేశంలో అయినా వేరేలా ఉంటుంది, కానీ అమ్మతనం అయితే ఎక్కడైనా ఒకేలా ఉంటుంది. ఎలా వస్తాయి సార్ అంటే ఇంత మనసును కదిలిచ్చే డైలాగ్స్ మీరు ఎక్కడి నుంచి ఆ స్ఫూర్తి ఎలా వస్తుంది మీకు? స్ఫూర్తి క్యారెక్టర్స్ నేను నాకు చెప్పాను కదా, నా సన్నివేశాలే స్ఫూర్తి. ఆ సన్నివేశాలు, ఆ కథ, ఆ క్యారెక్టర్స్ కాకుండా వేరే ఏదైనా స్ఫూర్తి అయితే అంత బాగా రావు. ఇప్పుడు మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనే మనకు స్ఫూర్తినివ్వాలి. అంతే కదా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఆ ఇంటర్వ్యూ స్ఫూర్తిస్తే మీరు ఏదైనా క్వశ్చన్ అడుగుతారు తప్ప మీరు ఏదో స్ఫూర్తిగా తీసుకొని నన్ను మీరు క్వశ్చన్స్ అడగలేరు. అంతే కదా. సో 100% ఆ క్యారెక్టర్స్, ఆ సన్నివేశాలే స్ఫూర్తి. కృష్ణవందే జగద్గురులో అమ్మ 9 నెలలు మనం కష్టపడితే పుట్టామనుకుంటారు కొందరు, కాదు నాన్న పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టామనుకుంటారు కొందరు అనేటువంటి డైలాగ్ నేను రాయగలిగాను అంటే ఆ డైలాగ్ రాయడానికి స్ఫూర్తి బీటెక్ బాబు, దేవిక. అంతే. ఆ బీటెక్ బాబు స్ఫూర్తి, ఆ బీటెక్ బాబుకు ఉండేటువంటి క్యారెక్టరైజేషన్ స్ఫూర్తి, దేవిక పడే స్ట్రగుల్కి స్ఫూర్తి, ఆ సన్నివేశంలో ఉండేటువంటి సోల్ స్ఫూర్తి. అంతే. సో ఇప్పుడు మన క్రిష్ గారి తర్వాత మీరు ఎక్కువగా వర్క్ చేసింది మన పవన్ కళ్యాణ్ గారికి. ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అద్భుతం అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్సైక్లోపీడియా. ఆయనకి 24 క్రాఫ్ట్స్లో కమాండింగ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అవగాహన ఉంటాం వేరు. 24 క్రాఫ్ట్స్ మీద అవగాహన ఉంటాం వేరు. 24 క్రాఫ్ట్స్ మీద కమాండింగ్ ఉంది ఆయనకి. ఒక పవర్ స్టార్. స్టార్ విషయానికి వస్తే ఆయన ఒక పవర్ స్టార్, అల్టిమేట్ స్టార్. అట్ ద సేమ్ టైం అల్టిమేట్ హ్యూమన్ బీయింగ్. అటు వ్యక్తిగా, అటు స్టార్గా, నటుడుగా అన్ని విధాల ఒక అల్టిమేట్లో ఉన్నటువంటి ఒక పవర్తో అన్ని సినిమాలు చేసే అవకాశం నాకు కలిగింది. ఇప్పుడు మామూలుగా మీరు పవర్ స్టార్ సినిమాలకి, ఆయన గారి సినిమాలకి రాసేటప్పుడు కథ మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారా, లేకపోతే ఆయన బయట సంఘ సేవకుడు, ఒక బలమైన నాయకుడు, ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని రాస్తారా మీరు ఆయనకి డైలాగ్స్ రాస్తారు? క్యారెక్టర్స్ ఏనండి. క్యారెక్టర్ దృష్టిలో అప్పుడప్పుడు మనకు అవకాశం వస్తుంది. ఇప్పుడు ఆ సన్నివేశంలో, ఈ సన్నివేశంలో చెప్పేటప్పుడు ఆటోమేటిక్గా ఆయన స్టార్డమ్ను కూడా ఇక్కడ చెప్పొచ్చేమో అనేటువంటి అవకాశం అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎప్పుడు రాదు. వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటాడు. నేనే కదా, ఏ రైటర్ అయినా వచ్చినప్పుడు అంతేగాని వాంటెడ్గా కేవలం కథను వదిలేసి, క్యారెక్టరైజేషన్ వదిలేసి, పర్సనల్ స్ట్రేచర్ని పట్టుకొని వెళ్తే అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. ఎక్కడైనా అవకాశం వస్తే వేయచ్చు. ఎందుకంటే ఈ మధ్య మీరు ఆయన గారికి రాసిన డైలాగ్స్ ఏవైనా చూసుకుంటే ప్రతి డైలాగ్ కూడా రియల్ లైఫ్కి సూట్ అయ్యేలా ఉందన్నమాట. అది ఎక్కడ కూడా మీరు చూడండి, క్యారెక్టర్ని దాటి అయితే ఉండదు. అవును, అదే క్యారెక్టర్ని దాటి అయితే 100% ఉండదు. ఇప్పుడు అక్కడ మీరు గోపాల తీసుకుంటే అప్పుడప్పుడు రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా. అది కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి అది ఆయన పర్సనల్ స్ట్రేచరు అని మీరు అనుకుంటున్నారు. అదే కళ్యాణ్ గారు కాకుండా ఆ క్యారెక్టర్ అది ఎవరేసినా కూడా దేవుడు క్యారెక్టర్. అది భగవంతుడు అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ బట్ ఆయన వస్తాడు, రావటం మాత్రం పక్కా. సో అది అక్కడ కరెక్ట్గా ఒక సిమెంట్ వేసినట్టు ఆ డైలాగ్ అక్కడ పడుద్ది అంతే. అక్కడ 100% ఆ డైలాగ్ ఉండడానికి యాప్ట్. అది ఎందుకు వేసావు, అదే ఆయన క్యారెక్టర్ దాటి లేవని చెప్పేసి అన్నట్టుగా ఉండదు. ఎక్కడ క్యారెక్టర్ దాటి మాత్రం వెళ్ళను. నేను చెప్తే అప్పుడప్పుడు ఎక్కడైనా అవకాశం ఉందనుకోండి, దాన్ని మనం ఇక్కడ ఆయన పర్సనల్ స్టార్డమ్ కూడా మనం ఇక్కడ తీసుకురావచ్చే అని అనిపించినప్పుడు ఖచ్చితంగా తీసుకొస్తాం. మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియని మన తెలుగు జాతి గౌరవం కానీ, పౌరుషం కానీ మన శాతకర్ణి సినిమా, అది రాసేటప్పుడు మీరు అనుకున్నారు సార్ ఇంత స్కోప్ ఉంటుందా ఈ మూవీకి రాయడానికి అని చెప్పేసి? అంటే తెలుగు వాళ్ళకి అంత తెలియని చరిత్ర అది మీరు రాసేటప్పుడు. అంటే స్కోప్ అనేది తెలియటం మీద తెలియకపోవటం మీద ఉండదండి. ఆ కథలో ఉండేటువంటి ఇంటెన్సిటీ మీద ఉంటుంది. ఆ కథలో ఉండే క్యారెక్టర్స్, ఆ సన్నివేశాల మీదే ఉంటుంది. అందులో అద్భుతమైన సన్నివేశాలు ఉన్నాయి. సో అలాంటి సన్నివేశాలు దొరికినప్పుడు అద్భుతంగా రాయొచ్చు. అది జనానికి తెలిసినా తెలియపోయినా సన్నివేశంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. తెలియాల్సిన మన రోడ్డు మీద వెళ్తూ ఉంటామండి, అక్కడ సన్నివేశం జరుగుతుంది, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, అది ఎందుకు జరుగుతుందో తెలియదు, కానీ ఆ జరుగుతున్న ఇన్సిడెంట్కి మనం కనెక్ట్ అవుతాం. తెలియాల్సిన అవసరం లేదు, మనం కనెక్ట్ అవ్వడానికి వాళ్ళు తెలియాల్సిన అవసరం ఉంది. ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతాం. అది మనకు సంబంధించింది కాకపోయినా ఆ ఎమోషనల్ మనల్ని పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో విషయానికి వస్తే అమ్మతనం గురించి చెప్పిన సినిమా, అమ్మతనంలో నిజాయితీని చెప్పిన సినిమా, సక్సెస్ ఎంత సెక్సీగా ఉంటుందో చెప్పిన సినిమా మళ్ళీ ఇది రాని రోజు. ఆ మూవీ గురించి చెప్పండి సార్. అంటే ఇది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ పర్సనల్గా. సో ఆ మూవీ గురించి చెప్పండి. చాలా మందికి ఫేవరెట్ మూవీ అండి అది. ఇప్పుడు కూడా నాకు మళ్ళీ ఇది రాని రోజు గురించి అభినందనలు వస్తూనే ఉంటాయి, ఫోన్స్ వస్తూనే ఉంటాయి. ఆ సినిమా
అది అద్భుతమైన కథ ఇచ్చాడు క్రాంతి. అసలు ఎక్స్ట్రాడినరీ సబ్జెక్టు. ఫస్ట్ ఆయన వచ్చి కథ చెప్పినప్పుడే అమ్మ ఇది సామాన్యమైన కథ కాదు, ఇందులో అద్భుతంగా రాసే అవకాశం ఉందని నాకు అనిపించింది. దానికి తగ్గట్టే నేను చాలా ఛాలెంజింగ్గా తీసుకొని రాశాను. చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అది రాయటం జరిగింది. చాలామంది అనుకుంటారు ఒక 10 వెర్షన్లు 15 వెర్షన్లు రాసి ఉంటారు ఆ సినిమాకి అనుకుంటారు. నేను రాసింది ఒకే ఒక వెర్షన్, అదే ఫైనల్ వెర్షన్. చాలా అద్భుతంగా రాశారు సార్ ఆ మూవీకి మాత్రం. ఆ మూవీకి అంటే రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ మంచి చెప్పారు. నెక్స్ట్ రివ్యూకి వచ్చేటప్పుడు క్రిటిక్స్ ఎలా రాశారు అని అంటే ఇది మల్టీప్లెక్స్ సినిమా, బీసీ సెంటర్స్లో ఆడదని రాశారు. నేను పర్సనల్గా చదివిన రివ్యూ అనమాట. సో ఇలాంటి చదివినట్టు మీకు ఎలా అనిపిస్తుంది సార్, ఇలాంటివి విన్నప్పుడు కానీ చదివినప్పుడు కానీ? ఏమనిపిస్తుందంటే వాళ్ళ ఒపీనియన్ అది. ఇప్పుడు సపోజ్ నాకు అనిపిస్తుంటుంది కొన్ని సినిమాలు చూసినప్పుడు ఇది బీసీలో ఆడదు, ఇది ఏ సెంటర్స్లో ఆడుతుందని. నేనేమి దానికేమో ప్రత్యేకమేం కాదు కదా, అనిపిస్తుంటుంది. అప్పుడు సహజంగా మళ్ళీ నాన్న రోజు లాంటి సినిమా ఫస్ట్ టైం చూసినప్పుడు అలాగే అనిపించడంలో తప్పేం లేదు. కానీ అది జనంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు శంకరాభరణం చూసినప్పుడు కూడా ఇది ఏ సెంటర్స్లోనే బీసీలో ఆడదు అనిపిస్తుంది శంకరాభరణం, కానీ సి సెంటర్స్లో కూడా సంవత్సరం ఆడింది. ఫస్ట్ అలా అనిపిస్తుంది. కానీ ఏ సినిమా కనెక్ట్ అవుతుందో, ఏ సినిమా మనం అనుకున్న స్థాయి దగ్గర ఆగిపోతుందో మనం చెప్పలేము. అది ఒకప్పుడు అలా కనెక్ట్ అయిపోతుంది అంతే జనానికి. సో ఇప్పటికీ మీరు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు ఇప్పట్లో డైరెక్షన్ మీదకి వెళ్ళే ఉద్దేశం లేదు అని చెప్పేసి. సో రచయితగా చాలా అనుకుంటున్నారు ఈ నేమ్ అండ్ ఫేమ్, లేకపోతే ఆ అదర్ రెస్పాన్సిబిలిటీ ఎందుకన్న ఉద్దేశమా, ఎందుకని మీరు ఇప్పుడు డైరెక్షన్ సైడ్ వెళ్ళొద్దు అనుకుంటున్నారు? కాదండి, ముందు రైటర్గా నేను చేయాల్సింది బోల్డ్ ఉంది కదా. ఇప్పుడు చాలు ముందు నేను డైరెక్షన్ చేద్దాం అని అంతగా ఏం రాశాను నేను రాసిన 10 రూపు సినిమాలు, ఇంకా నేను రాయాల్సినవి బోల్డ్ ఉన్నాయి. రకరకాల జోనర్స్ బోల్డ్ జోనర్స్ టచ్ చేయాలి, అన్ని రకాల జోనర్స్ నేను రాయగలగాలి, అందరి హీరోలకి నేను చేయాలి. ఇప్పుడు నేను ఇప్పటిదాకా చేసినవన్నీ ఒకదానికి సంబంధం లేని సబ్జెక్ట్సే చేశాను. ఇలాగే ఇంకా చేయాల్సిన బోల్డ్ ఉన్నాయి, చేసుకుంటూ పోవాలి. అందరు డైరెక్టర్స్ అన్ని స్కూల్స్లోనూ నేను ఒక స్టూడెంట్స్ లాగా నేర్చుకోవాలి. సో ఇన్ని చేయాల్సినవి ఉంటే వదిలిపెట్టేసి డైరెక్షన్గా చేయాల్సిన ఈ మధ్య రైటర్స్ అందరూ డైరెక్టర్స్గా మరి పెద్ద సక్సెస్ కొడుతున్నారు కదా. సో ఆ ఉద్దేశం అదేంటంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి అసలు డైరెక్టర్ అవుదాం అనేటువంటి ఎయిమ్తో వచ్చి రైటర్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి అల్టిమేట్ ఏంటంటే వాళ్ళు సాధించాలనుకుంటున్నది వాళ్ళ ఎయిమ్ డైరెక్షను. సో కొన్ని రాసిన తర్వాత ఓకే రైట్ అవకాశం రాగానే డైరెక్షన్ చేయటం అదొక పద్ధతి. ఇంకోటి ఎక్కడో ఒక చిన్న డిస్టర్బ్ అయ్యి ఆ డిస్టర్బెన్స్తో డైరెక్టర్ అవ్వటం అనేది ఒకటి. 2 రకాలు జరుగుతూ ఉంటాయి. ఈ రెండిట్లో నేను లేను ప్రస్తుతం. నేను ఏం నేను రైటర్ అవ్వాలని వచ్చాను, రైటర్ అయ్యాను. ఆ రైటర్గా నేను జర్నీ చేస్తున్నాను. రైటర్గా ఇంకా రాయాల్సినవి చాలా ఉన్నాయి, రాయటం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక సెకండ్ కేటగిరీ డిస్టర్బెన్స్ అంటారు. నాకు ఇంతవరకు డిస్టర్బెన్స్ ఏమి రాలేదు. ఒకవేళ రేపు వెళ్ళడం వస్తుందేమో నాకు తెలియదు. సో ప్రస్తుతానికైతే ఆలోచన లేదు. సో మీరు యాజ్ అ రైటర్గా రాసేటప్పుడు డైలాగ్స్ మీ మైండ్లో ఒక సీన్ ఇమాజిన్ చేసుకొని రాస్తుంటారు నార్మల్గా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్టర్, ఆయన ఇన్ కేస్ వేరే యాంగిల్లో ఆ సీన్ని తీసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మీరు రాసిన మైండ్ సెట్లో ఒకటి పెట్టుకొని రాసినప్పుడు ఆయన అక్కడ అదర్ యాంగిల్లో సినిమా అంటే ఆ సీన్ తీసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అసలు ఇది కాదండి, ఫస్ట్ రాసేటప్పుడే ఇప్పుడు డైరెక్టర్ సోల్ ఏంటని తెలుసుకుని మనం రాయాలి. డైరెక్టర్ సోల్ వదిలేసి మనం ఏదో రాయటం కాదు. ఇప్పుడు నేను ఇప్పటిదాకా రాసినవన్నీ డైలాగ్స్ వరకే. ఇప్పుడు ఆ స్క్రీన్ ప్లేలో నేను కూడా కూర్చొని ఉండొచ్చు, కథలో నేను కూడా కూర్చొని ఉండొచ్చు, ఇవన్నీ కూర్చొని ఉండొచ్చు. కానీ బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను ఇప్పటిదాకా డైలాగ్ రైటర్నే. సో డైలాగ్ రైటర్ యొక్క బాధ్యత ఏంటి? ఇప్పుడు కథకుడు ఏమనుకుంటున్నాడు, స్క్రీన్ ప్లే రైటర్ ఏమనుకుంటున్నాడు, డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఈ ముగ్గురు ఒక వ్యక్తిలోనే ఉండొచ్చు, లేదు 3 వ్యక్తులు కావచ్చు. సో వాళ్ళ సోల్ పట్టుకొని వాళ్ళకేం కావాలో నా స్కూల్లో నేను రాయాలి, నా సిగ్నేచర్ మిస్ అవ్వకుండా నేను రాయాలి. అది వదిలేసి నేను నాలో ఉన్నటువంటి కథకుడిని, నాలో ఉన్న స్క్రీన్ ప్లే రైటర్ని బయటికి తీసుకొచ్చేసి రాయకూడదు. సో ఫస్ట్ రాసేటప్పుడే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలో రాస్తాం. సో రాసినప్పుడు వాళ్ళకి ఇంకేదన్నా అనిపించి వాళ్ళు చేశారనుకోండి, అది డైరెక్టర్ స్వేచ్ఛ, డైరెక్టర్కి ఉన్న హక్కు. అనుకోండి నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది అనుకోండి, అబ్బా బ్రహ్మాండంగా వచ్చింది అనిపిస్తుంది. నేను అనుకున్నంత రాలేదనుకోండి, అరే నేను రాసిందే తీసుంటే బాగుండేదే అనిపిస్తుంది. అది సహజం.
బేసిక్గా ఇప్పుడు సమ్మర్ మామిడి పళ్ళు బాగా స్పెషల్. మామిడి పళ్ళలో పవన్ కళ్యాణ్ గారు పండించినవంటే ఇంకా స్పెషల్. ఎప్పుడైనా టేస్ట్ చేశారా మీరు? ఒకసారి చేశాను, ఆఫీస్లో ఒకసారి పెట్టారు. అది ఎందుకంటే చాలా ఫేమస్ అనమాట ఆ పవన్ కళ్యాణ్ గారు పండించిన మామిడి పళ్ళు ట్రెండింగ్. సో మీ దాకా ఎందుకంటే మీరు బాగా సన్నిహితంగా ఉంటారు కదా, దాని గురించి అడిగాను. సన్నిహితం అంటే హీస్ మై బాస్. అంటే ఈ విషయం నిజమేనా సార్? ఎందుకంటే జనసేన పార్టీకి మీరు రాస్తున్నారు, రైటింగ్స్ అవి రాసిస్తున్నారు అన్న టాక్. అవన్నీ ఎట్లా వస్తాయో వస్తుంటాయండి ఇవన్నీ. నేను రాయటం ఏంటండి జనసేన పార్టీకి? ఇప్పుడు స్క్రిప్ట్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది, ఆయనకి తెలియకపోతే కదా నేను రాయటం ఏంటి? అసలు నాకు పాలిటిక్స్ తెలియదు, పాలిటిక్స్ గురించి సున్నా నాకు తెలిసింది, ఏమీ తెలియదు నాకు పాలిటిక్స్ గురించి. సో నేను రాసింది ఫాలో అయితే చాలా విచిత్రంగా ఉంటుంది అది. నేను రాసింది ఫాలో అయితే చాలా విచిత్రంగా ఉంటుంది. సో అసలు అవసరం ఆయనకి లేదు, ఆ స్థాయి నాకు లేదు. ఇప్పటిదాకా మీరు రాసిన సినిమాలలో మీకు బాగా అంటే సాటిస్ఫై అయిన మూవీ, నేను చాలా బాగా రాశాను ఈ మూవీకి అనిపించిన సినిమా ఏదండి? ఇప్పటిదాకా నేను చేసిన సినిమాలన్నీ నాకు అలాగే అనిపించినాయండి. ఏ సినిమా పేరు చెప్పకపోతే కరెక్ట్ అంటారు? అంటే అలానే కాదు, మీకు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇది నేను కరెక్ట్గా రాశాను అన్న ఫీల్. కృష్ణవందే జగద్గురు నా ఫస్ట్ మూవీ అండి. అది రాస్తున్నప్పుడు నా తలరాత నేను రాసుకున్నాను. నేను ప్రతి సినిమా రాసేటప్పుడు ఒకటే అనుకుంటాను, నేను రాస్తుంది డైలాగ్ కాదు, నా తలరాత నేను రాసుకుంటున్నాను అని. సో నన్ను నాకు చూపించింది కృష్ణవందే జగద్గురు. ఆ సినిమా చేసినప్పుడు నా సాటిస్ఫాక్షన్గా లేదు అంటే మీరు ఒప్పుకుంటారా? మళ్ళీ దాని రోజు సినిమా చేసినప్పుడు అసలు రాష్ట్రం మొత్తం ఎక్కడెక్కడి నుంచి నా ఫోన్ నెంబర్స్ తీసుకొని ఎవరెవరు నాకు తెలియని వాళ్ళందరూ కొన్ని ఇంకా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. ఆ సినిమా నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే మీరు ఒప్పుకుంటారా? గౌతమిపుత్ర శాతకర్ణి నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే ఒప్పుకుంటారా? ఖైదీ నెంబర్ 150 నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే ఒప్పుకుంటారా? ఏది సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదంటే ఒప్పుకుంటారు? అన్ని సినిమాలు నేను చేసిన ప్రతి సినిమా నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి. సో అంటే మీరు ఇంకా బాగా రాసి ఉండొచ్చు అని ఏదైనా ఫీల్ అయ్యారు ఏదైనా ఒక మూవీకి? అంటే రాసిన తర్వాత దీనికంటే నేను బాగా రాసి ఉండొచ్చు ఈ మూవీకి అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? లేదండి, అంటే అది ప్రతి సినిమాకి ఉంటుంది. ఇప్పుడు ప్రతి సినిమాకి ఉంటుంది ఆ స్ట్రగుల్. ఇంకా ఏదైనా రాసుంటే బాగుంటుందా, ఇంకా ఏదైనా రాసుంటే బాగుంటుందా అనేది ప్రతి సినిమాకి ఉంటుంది. అది ఒక సినిమాకి కాదు. కృష్ణవందే జగద్గురు కూడా ఇప్పుడు మళ్ళీ నన్ను రాయమంటే అంతకంటే బాగా రాయడానికి ట్రై చేస్తాను. గౌతమిపుత్ర శాతకర్ణి మళ్ళీ రాసే అవకాశం వస్తే అంతకంటే బాగా రాయడానికి ట్రై చేస్తాను. ఏది కూడాను అక్కడితో ఆగిపోదు కదా, దీనికి ఇదే స్కేల్, ఇక ఇంతకంటే లేదు అనేది ఏమి ఉండదు. మళ్ళీ అవకాశం వస్తే ఇంతకంటే బాగా రాయాలనే ఉంటుంది. ఇప్పటిదాకా చిన్న హీరో పెద్ద హీరో అని తేడా లేకుండా అన్ని చాలా సినిమాలకు మీరు వర్క్ చేశారు. వెన్ ఇట్ కమ్స్ టు పెద్ద హీరోలు టాప్ హీరోకి రాసేటప్పుడు ఈ హీరోయిజం అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో అది మీ రైటింగ్ ఏమైనా డిస్టర్బ్ చేస్తుందా? అస్సలు చేయదండి. ఇందాక చెప్పాను కదా, అది ఎక్కడన్నా అవకాశం వస్తే తీసుకొస్తుందండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఒక స్టార్ హీరోతో చేసేటప్పుడు ఎంచుకునే కథలే వాళ్ళ తగ్గట్టు ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను కూడా, ఇప్పుడు ఒక స్ట్రేచర్ గురించి మనం ఆలోచించాలి, జాగ్రత్త పడాలి స్టార్డమ్ గురించి అనేది ఎప్పుడు వస్తుంది అంటేనండి, ఇప్పుడు సపోజు ఒక హీరో ఒక స్టార్ హీరో రిక్షా వాళ్ళ క్యారెక్టర్ చేశాడు అనుకోండి, అప్పుడు మనం స్ట్రేచర్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో ఆయన రిక్షావాడి క్యారెక్టర్ చేస్తున్నాడు, రిక్షా వాళ్ళ క్యారెక్టర్ చేస్తున్నాడు. సో ఎక్కడ కూడా ఆ స్టార్డమ్ము, ఆ ఫ్యాన్స్ ఆయన మీద పెట్టుకునేటువంటి ఆ గౌరవం ఇవన్నీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఆ రిక్షా వాళ్ళ క్యారెక్టర్ని కూడా మనం తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఎక్కడ మళ్ళీ క్యారెక్టర్ చేసిన దాటి వెళ్ళకుండా ఇప్పుడు ఆయన ఆ రిక్షా వాళ్ళ క్యారెక్టర్ స్టార్ హీరో వేస్తున్నాడు కదా అని చెప్పేసి రిక్షా వాళ్ళకి సూట్ అయ్యలేము మనం, అంతే కదా. సో ఇక్కడ బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి తప్ప ఒక స్టార్ హీరో ఒక క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టర్. ఇప్పుడు శ్రీకృష్ణుడు క్యారెక్టర్ వేస్తున్నప్పుడు ఇప్పుడు ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేస్తున్నారు, అక్కడ స్టార్డమ్ బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అక్కడ ఆ క్యారెక్టర్ చేస్తుందేమో ఎన్టీ రామారావు గారు, ఆ క్యారెక్టర్ శ్రీకృష్ణుడు. అదే ఎన్టీ రామారావు గారు శభాష్ రాముడు సినిమాలో రిక్షా వాళ్ళ క్యారెక్టర్ చేసినప్పుడు అప్పుడు మనం ఆ స్టార్డమ్ని బ్యాలెన్స్ చేయడానికి ఆలోచించాలి, కష్టపడాలి. మీరు ఈ మన డిమానిటైజేషన్ ఎఫెక్ట్ జరిగినప్పుడు ఒక ఇది రాశారు కదా, అవును, అది నాకు నేను చదివాను. ఇఫ్ పాసిబుల్ మీరు ఒకసారి అది చెప్పగలుగుతారు? ఇప్పుడు ఎక్కడ గుర్తులేదు అది. ఓకే సార్, నో ప్రాబ్లం. పేపర్ ఉండాలి. సో నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమొస్తున్నాయి మేబీ? ఇప్పుడు సావిత్రి గారి బయోపిక్ చేస్తున్నా అండి. అద్భుతమైన సబ్జెక్టు సావిత్రి గారి బయోపిక్. ప్రస్తుతం హ్యాంగ్ ఓవర్లో ఉన్నా నేను. ఆ సినిమాకి అది ఇప్పుడే చెప్తే కుదరదు, అది రిలీజ్ అయిన తర్వాత చెప్తే అప్పుడు తెలుస్తుంది మీకు. ఒక అద్భుతం. అలాగే
శ్రీనివాసు గారి డైరెక్షన్లో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఓ సినిమా, అదొకటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇంకోటి అదృష్టం, అద్భుతం. అసలు మళ్ళీ నేను అసలు ఆ సినిమానే రాస్తాను అని చెప్పేసి నేను ఎప్పుడూ ఊహించలేదు. రాసే అదృష్టం నాకు కలిగింది. ఇప్పుడు మళ్ళీ ఆయనది నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. వావ్, దట్స్ అ గ్రేట్ న్యూస్. ఎక్స్క్లూజివ్. సో ఖైదీ నెంబర్ 150 తర్వాత 151కి కూడా మీరే ఇంకా. ఇట్స్ అ గుడ్ న్యూస్, గ్రేట్ న్యూస్. సో చాలామంది చాలా గోల్స్ పెట్టుకొని ఇండస్ట్రీలోకి వస్తున్నాడు సార్. మీ అల్టిమేట్ గోల్ ఏంటి ఇండస్ట్రీలో? సాయి మాధవ్ అనేవాడు అన్ని రకాలు రాశాడు. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇప్పుడు పరుచుల బ్రదర్స్, గురువులు, అన్ని సినిమాలు, అన్ని జానర్స్ ఎవరు టచ్ చేయలేరు అసలు. పొరపాటును కూడా వాళ్ళు రాసిన సినిమాలు కానివ్వండి, వాళ్ళు రాసిన క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళు క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ కానివ్వండి, ఎవ్వరు అసలు కనీసం అసలు అసలు దరిదాపులు కూడా వెళ్ళలేరు. కనీసం సాయి మాధవ్ కొంచెం కాస్త ప్రయత్నించాడు, అంత కాకపోయినా వీడు కూడా కొన్ని ఎక్కువ బాగా రాశాడు. ఎక్కువ క్యారెక్టర్స్, ఎక్కువ జోనర్స్ వీడు కూడా చేశాడు. అన్ని రకాలు చేశాడు, అన్ని రకాలు బాగా రాశాడు అనేటువంటి పేరు వస్తే చాలు. వాళ్ళు నా మార్గదర్శకులు, వాళ్ళ దారిలో అలా నడుస్తూ ఉంటే చాలు. సో ఇప్పుడు ఇండస్ట్రీలకి కొత్తగా అంటే రైటర్స్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఏవైనా సలహాలు కానీ ఏమైనా ఇవ్వాలంటే ఏమి ఇస్తారు, చెప్తారు? అప్కమింగ్ రావాలనుకునే వాళ్ళకి, రైటర్ అవ్వాలని అనుకునే వాళ్ళకి అంటే ఎలా ఉంటుంది ఇండస్ట్రీ? సో అవి ఒకసారి మీరు చెప్తే. అది నాకే తెలియదండి, గాడికే చెప్తాను. అంటే మీ జర్నీని బేస్ చేసుకొని ఇప్పుడు కొత్తగా రావాలి, రైటర్ అవ్వాలి అనుకుంటుంటారు, బయట ఇండస్ట్రీలోకి రావాలి, ఎలా వెళ్ళాలి? ఇండస్ట్రీనే కాదండి, నన్ను అడిగితే ఎనీ ఇండస్ట్రీ, ఏ రంగంలోనైనా కావాల్సింది హార్డ్ వర్క్, ఆత్మవిశ్వాసం, కరెక్ట్గా పంచువాలిటీ, క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం, క్రమబద్ధమైనటువంటి జీవితం, ఇచ్చిన పనిని ఆరాధించటం, ఇచ్చిన పనిని పూజించటం. మనం పని చేస్తున్నాం అంటే దాని అర్థం పని నేర్చుకుంటున్నాం అని. పని ఎవరికి పూర్తిగా రాదు. పని చేయటం అంటే పని నేర్చుకోవటం. నేను ఒక టీచర్ ఒక స్టూడెంట్కి టీచింగ్ ఇస్తున్నాడు అంటే ఆయన టీచింగ్ నేర్చుకుంటున్నాడని అర్థం. ఎదురుగా కూర్చున్నవాడు స్టూడెంటు, ఆ స్టూడెంట్కి టీచింగ్ ఇస్తున్న ఆయన సీనియర్ స్టూడెంటు. సో ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు స్టూడెంట్సే. సో నాకేదో వచ్చు అని కాకుండా నేర్చుకునే అవకాశం వచ్చిందని చెప్పేసి, పని వస్తే అమ్మయ్య నాకు పని నేర్చుకునే అవకాశం వచ్చింది, ఇంకో పని నేర్చుకునే అవకాశం వచ్చింది అనేటువంటి ఫీల్ మాత్రమే మనసులో పెట్టుకొని హార్డ్ వర్క్ చేసుకుంటూ కరెక్ట్గా క్రమశిక్షణతో పాటు వెళ్ళటమేనండి. అంతకుమించి వేరే ఏం లేదు. ఏ రంగంలోనైనా, అది సినిమా రంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, ఇంకో రంగం కావచ్చు, వీటిని దాటేసి ఏదో ఉంటుందని నేనైతే అనుకోను. సో మీరు మనసుకు హత్తుకునేలా రాస్తారు. సో మిమ్మల్ని మనసు రచయిత అని అంటారు బయట. మన ఆత్రేయ గారిని తీసుకుంటే మనసు కవి అని అంటారు. సో మీరు అలా సంబోధించినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నా దగ్గర ఎవరు అలా సంబోధించలేదండి. నేను చూశాను సార్ పర్సనల్గా బయట ఒక ఆర్టికల్ చదివాను. సో మనసు కవి అని ఆత్రేయ గారిని అన్నప్పుడు మన ఆత్రేయ గారు, ఆయనకి నేను ఏకలవ్య శిష్యుణ్ణి, నా ఇన్స్పిరేషన్ ఆయన. నేను రాసే ప్రతి డైలాగులో ఆత్రేయ గారు కనిపిస్తారు. ఆయన రాసిన నాటకాలు ఆడి నేను ఇక్కడికి వచ్చా, ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఇక్కడికి వచ్చా. సో ఆ మనసు కవి, మనసు రచయిత అనేటువంటి పదాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఆత్రేయ గారికి మాత్రమే సొంతం. ఇంకో రచయితకి అవి పెట్టకూడదు. వేరే వాళ్ళ గురించి నేను అన్నగానే నాకైతే అసలు ఆ స్థాయి లేదు. అసలు 100% మనసు కవి అంటే నాకు తెలిసి నేనైతే అది ఆత్రేయ గారికే ఇస్తాను. మనసు రచయిత ఆత్రేయ గారే, ఇంకెవరికి నేను పొరపాటు కూడా ఆ టైటిల్ ఇవ్వను. నాకెవరైనా ఇస్తానన్నా కూడాను అది కరెక్ట్ కాదు, నేను తీసుకుంటాను. ఆ స్థాయి రావట్లేదు. మీరు అంటే ఇప్పుడు చాలామందితో వర్క్ చేసి చాలా సినిమాలు వర్క్ చేశారు. అంటే మీరు మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరండి? ఎప్పటి నుంచి అండి? మీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి మీకు ఇప్పటిదాకా చేసిన వాళ్ళలో ఫేవరెట్ డైరెక్టర్? నాకు బాలచంద్ర గారు అండి. బాలచంద్ర. నాకే బాలచంద్ర గారు అంటే విపరీతం అభిమానం. బాలచంద్ర గారు, బాపు గారు, విశ్వనాథ్ గారు. నాకు చిన్నప్పటి నుంచి నేను విశ్వనాథ్ గారి సినిమాలు విపరీతంగా చూస్తాను, అన్ని సినిమాలు. అసలు సాగర సంగమం అంటే నేను ఇప్పటికి ఎన్నిసార్లు చూశాను. సాగర సంగమం అలా బాపు గారి సినిమాలు విపరీతంగా చూస్తాను నేను. రాఘవేంద్రరావు గారి సినిమాలు, దాసనారాయణరావు గారి సినిమాలు, అన్ని సినిమాలు, ముఖ్యంగా నా కోడి రామకృష్ణ గారి సినిమాలు. కోడి రామకృష్ణ గారు అంటే నాకు అసలు విపరీతమైన ఇష్టం. ఎందుకంటే అసలు కోడి రామకృష్ణ గారు టచ్ చేయలేని జోనర్ లేదు.
అసలు ఆయన ఇదిగో ఈ ఏ సబ్జెక్ట్ అయినా కోడి రామకృష్ణ గారికి ఇచ్చేసేయచ్చు. ఇప్పుడు ఓ సబ్జెక్ట్ చెప్తే ఈ సబ్జెక్ట్ పలానా డైరెక్టర్ అయితే బాగుంటాడు, ఈ సబ్జెక్ట్ పలానా డైరెక్టర్ అయితే బాగుంటాడు అనుకుంటాం సహజంగా. కోడి రామకృష్ణ గారి విషయంలో అలా జరగడానికి అవకాశం లేదు. ఏ సబ్జెక్ట్ అయినా సరే కోడి రామకృష్ణ గారు డీల్ చేయగలరు, సూపర్ హిట్ చేయగలరు. మామూలుగా 100 రోజులు ఆడే సినిమా నేను సంవత్సరం ఆడించగలరు. నాకు బాగా ఇష్టమైన డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. సో అలా నాకు అందరి మీద అభిమానం ఉందండి. బాలచంద్ర గారు, కోడి రామకృష్ణ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం. మీకు ఫేవరెట్ హీరో అంటే ఎవరు సార్ ఇండస్ట్రీలో? నాకు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు. ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు ఆయన్ని చూస్తూ, ఆయన్ని చదువుతూ, ఆయన్ని నేర్చుకుంటూ నేను ఇక్కడ దాకా వచ్చాను. రామారావు గారి మీద అభిమానం, ఆ తర్వాత టోటల్ సినిమా మీద అభిమానం ఏర్పడిపోయింది. ఆ తర్వాత చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వీళ్ళిద్దరూ నాకు ఒక రకం చెప్పారంటే 2 కళ్ళు. అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎలా అయితే 2 కళ్ళు, తర్వాత జనరేషన్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. అలా నేను అందరి సినిమాలు చూసేవాడిని. రామారావు గారు. మీరు ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీకు మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎప్పుడు అనిపించింది సార్? అన్నిటికంటే ఎక్కువ ఆనందపడిన ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? కృష్ణమంది జగద్గురు రిలీజ్. అంతేగా. అంటే ఓకే, మీరు చెప్పేశారు అది సంతోషకరమైన సంఘటన. బాధాకరమైన సంఘటన ఏదైనా ఉందా మీ లైఫ్? బాధాకరమైన సంఘటన అంటే ఇప్పటిదాకా ఏం లేదండి. అది ఇప్పటిదాకా ఏం లేదు అస్సలు. అంటే నేను చెబితే నమ్మరు కానీ నేను ఏది బాధగా తీసుకోను. ఒకవేళ కొన్ని ఇన్సిడెంట్స్ అది వేరే వాళ్ళ లైఫ్లో వస్తే వాళ్ళు బాధగా తీసుకుంటారని తెలియదు కానీ నన్ను బాధ పెట్టిందంటూ ఏం లేదు ఇంతవరకు. నా పర్సనల్ లైఫ్లో బాధలు ఉంటాయేమో తప్ప ప్రొఫెషనల్ లైఫ్లో మాత్రం నేను ఎప్పుడు బాధపడలేదు. పర్సనల్ లైఫ్లో బోల్డ్ బాధలు ఉంటాయని అనవసరం. అవును. అంటే మీరు రైటర్గా మీకు ఆల్ టైమ్ ఫేవరెట్ రైటర్ ఎవరండి? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు ఆ వరుసలో వస్తే నాకు ఆత్రేయ గారు అంటే దైవం, ఆరాధ్య దైవం ఆత్రేయ గారు రైటర్. జంధ్యాల గారు, ములపూడి వెంకటరమణ గారు, ఎంఎస్ అన్నాధరావు గారు, గణేష్ పాత్రరావు గారు, పరుచూరి బ్రదర్స్. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే తెలుసు కొన్ని సన్నివేశాల్లో కొంతమంది కనిపిస్తూ ఉంటారు నా దాంట్లో. ఇప్పుడు ఒక సన్నివేశం రాసేటప్పుడు అబ్బా ఇది పరుచూరి బ్రదర్స్ వాళ్ళు ఎలా రాస్తారు అని ఊహించి వాళ్ళలాగా రాయడానికి ట్రై చేస్తారు. ఓహో. ఇప్పుడు దానికి ఉదాహరణ, ఇప్పుడు నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు, నలుగురిని కొడితే హీరో అయిపోతావా? ఖైదీ నెంబర్ 151లో, ఖైదీ నెంబర్ 150లో పొగరు నా ఇంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. అది రాసింది నేనే, కానీ అది ఆ సోలు పరుచూరి బ్రదర్స్ ఈ సిచ్యువేషన్కి వాళ్ళు రాస్తే ఎలా రాస్తారు ఆటోమేటిక్గా వచ్చేది. అది కాదు అని చెప్తే పచ్చబద్ధం. 100% రాసింది నేనే కావచ్చు, కానీ వాళ్ళ ప్రభావం ఉంటుంది. అలాగే గౌతమిపుత్ర శాతకర్ణిలో అమ్మయ్యో ఇన్ని గాయాలే అంటుంది భార్య వాసిష్ఠి. మగనాలికి గాజులందం, మగాడికి గాయాలందం. అది రాసేటప్పుడు అది ములపూడి వెంకటరమణ గారి స్టైలు. అలా ఒక్కొక్కళ్ళు మనకు తెలియకుండానే వచ్చేస్తుంటారు. వాళ్ళందరూ మనలో ఉంటారు. నాకంటే ముందున్న ప్రతి రైటర్ నాలో ఉంటాడు. వాళ్ళకి నచ్చిన సీన్స్లో వాళ్ళు వచ్చేస్తుంటారు. అవును. అంటే మీరు ఇప్పుడు రాసేటప్పుడు ఏదైనా ఒక మూవీ కానీ మీరు డైలాగ్స్ రాసేటప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నప్పుడు మీకు బాగా అవుతుంది? అంటే చాలామంది కొంతమంది నేను పీస్గా ఉండాలి, కొంతమంది బ్యాంకాక్ వెళ్తారు రాయడానికి, కొంతమంది ఇతర ప్లేసెస్కి వెళ్తారు. మీరంటే మీ స్టేజ్ ఆఫ్ అంటే ఎలా ఉన్నప్పుడు మీరు రాస్తారు మీ స్టేట్ ఆఫ్ మైండ్? నేను సీరియల్ రాసి వచ్చానండి, సీరియల్ రైటర్ నేను. రోజుకి 30 సీన్స్ కూడా రాయాల్సిన సందర్భాలు ఉంటాయి. డబల్ కెమెరా పెట్టేస్తారు, ఆ కెమెరాకి 15 సీన్లు, ఈ కెమెరాకి 15 సీన్లు ఇవ్వాలంటారు. లొకేషన్లో కూర్చొని రాయాల్సి ఉంటుంది. నేను అలాగే బ్యాంకాక్లో కూర్చొని రాసేస్తానంటే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో ముంచేస్తారు. సో నేను సీరియల్ రాసి వచ్చా. సో నేను ఎక్కడ కూర్చోబెట్టా రాయగలను. నేను మా మురికాలో పక్కన కూర్చొని కూడా రాసిన సందర్భాలు ఉన్నాయి. రాయగలను ఏంటి, ఆల్రెడీ రాశాను. సో నాకు అదేం లేదు, ఎనీ టైం నేను రాస్తాను. థ్యాంక్స్ అండి, చాలా బాగా అనిపించింది మీతో మాట్లాడండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ బీన్ రియల్లీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ.